పిలవండి మేడం. రానికి తగిన రాజు ఎలాంటోడో చూద్దాం. రాజు గారు రండి. నమస్తే బాబుదా. ఓహో ఇక్కడే కూర్చుంటారా? ఆయన ఇష్టం, ఆయన ఎక్కడైనా కూర్చుంటాడంట. ఎంత ధైర్యం! మీరు తెగిచ్చున్నారా లేకపోతే తెలుసున్నారా తెలియకున్నారా కూడా అర్థం కావట్లా. ఏం బాబు ఈడే కామెంట్లకు బాగా మంచి రెస్పాన్స్ ఇస్తావంటే సిగ్గుపడుతుంది ఏంటంటే? ఇద్దరు సిగ్గుపడుతున్నారు, అది విడ్డరు. ఆయన ఏమో బాగా మండిపోతున్నాడు. కర్మరా దేవుడా. ఏంటి నీ పని ఏంటో చెప్పమ్మా. బయట జాబ్ చేస్తా మేడం. నైట్ మెసేజ్లు చేస్తావా? పగల జాబు నైట్ మెసేజ్లా? ఈ పిల్ల ఎలా పడేసావు పెళ్ళైన అమ్మాయిని? నేను పడేయలేదు మేడం. అమ్మాయి పడేసిందా? పడేసిందంటే కాదు కానీ మా ఇద్దరు ఇష్టాలు కలిచాయి. మీ ఇద్దరు మంచి కబడ్డీ ప్లేయర్స్. ఇంకా పెళ్ళింది గాలి. అందుకే మేడం తగులుకుంది. ఈవిడ ఆల్రెడీ ఎంతమందినైనా తగులుకునే టైప్ అట. నీకు ఓకేనా? నా మొబైల్ ఆవిడ ఇప్పించింది, బైక్ ఆవిడ ఇప్పించింది, ఖర్చులుగా ఆవిడ ఇస్తుంది. అన్ని డబ్బులు ఎక్కడ ఈ పిల్లకి? ఏమో ఎక్కడ నీకు? అంటే మా ఆయన ఇస్తాడు మేడం నాకు. అంత డబ్బు ఇచ్చావా మేడం? అంటే ఇంట్లో ఏదో దానికి అవసరం పడుతుంది. ఏం అవసరం? కార్లు బైకులు కొనాలి. 10,000 20,000 అలా ఇస్తున్నటువంటి డబ్బు అవన్నీ పోగేసుకుందా? అవన్నీ తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెడుతుందంట, తెలుసా నీకు? అక్కడ ఇస్తుందంట దానం. ఆ అమ్మాయి మాటలు విన్నావా? నీకు ముందు 5 minutes ముందు ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో? రాజు కాకపోతే బూజు, బూజు కాకపోతే గీజు అంది. ఎంతమందితోన్నా కలిసి ఉంటాను అంది. ఈ కాలం అలాగే ఆయన షాక్ అయి కూర్చున్నాడు, మేము షాక్. ఏంటయ్యా నువ్వు? ఈ కాలం ఇలాగే ఉందంటున్నారు మేడం. నీ ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయితో ఎటువంటి సంబంధం లేదు, అవసరం కొద్ది డబ్బులు ఇస్తుంది కాబట్టి ఎంత కావాలంటే అంత డబ్బులు తీసేసుకుందాం అని ఆలోచనలో నువ్వు ఉన్నావు. మన లేదని కాదు ఆ కానీ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదు, ఆ అమ్మాయి ఆలోచన శైలి మానసిక పరిస్థితి బాగాలేదు, నువ్వు ఫుల్ గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నిజంగా బాగాలేదు ఆ అమ్మాయి, ఇందులో ఆశ్చర్యం లేదు, దీనికి ఏం పెద్ద ఇది లేదు. కానీ అమ్మాయి పెళ్లి చేసుకుంటదంట, చేసుకుంటావా? చేసుకుంటావా చేసుకోవా? ఆయన ఒప్పుకోలే కదా మేడం. ఆయన ఒప్పుకోడు, ఆయనకు విడాకులు ఇప్పిస్తాము, మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా? నీకేమైనా ప్రాబ్లం అంటే నీ భార్య చెప్పుకోబోయా, నాతో ఏం సంబంధం నీకు? తెలీదా మాత్రం నీకు? వాళ్ళిద్దరు బయట ఏం చేస్తున్నారో నీకు తెలీదా? బయట కూర్చుంటున్నారుగా. ఏం చేస్తున్నావు మరి? నువ్వు ఏమైనా చేసింటే ఆవిడ నా ఇష్టం, నా భార్య నా ఇష్టం, నా దగ్గర ఎందుకు వస్తావు చెప్పు? నా భార్య నా ఇష్టం ఎందుకు వస్తుంది? ఫస్ట్ నువ్వు కింద దిగు. పనివాడైతే నా దగ్గర ఎందుకు వస్తుంది అది చెప్పు మరి. నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదాకా మీరు కొంచెం ఓపిక పట్టండి. మీరు చేసేది ఏదో బయట చేద్దరు కానీ, ఎందుకంటే 1.5 year లో ఈవిడ ఆల్రెడీ వీళ్ళకు 4 నెలల పరిచయం, ఇంకో 3 నెలలకు అమ్మ అతను కూడా వదిలేస్తుంది. ఈ టైంలో ఆవిడ చేసిన పని ఏంటంటే బయటికి వెళ్ళి కూర్చొని వీళ్ళిద్దరు ఆల్రెడీ కాఫీలు టిఫిన్లు కూల్ డ్రింకులు నడుస్తున్నాయి. మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందా? ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉందా లేదా? అవును, ఎలా చెప్తాం మేడం బయటికి? చెప్పాలయ్యా, నీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చెప్పాలి. నవ్వుతూ వింటున్నామని ఏదో జోక్గా మాట్లాడుతున్నావేంటి? చంపలు పగిలిపోతాయి. మళ్ళీ ఏం చేసావో తెలుసా? నువ్వు ఒక పెళ్ళైన అమ్మాయిని తీసుకొచ్చి ట్రాప్ చేసావు. ఆ పిల్ల తింగరదు, మాకు అర్థం కావట్లా. నేను చేయలేదు మేడం, ఆవిడే చేసింది. మరి అదే అలా ఎవరు చేసినా కూడా జెంట్స్ ఏ రకంగా జైలుకి వెళ్తారో ఇప్పుడు ఎట్లా పంపించాలో పంపిస్తాను. నిన్ను డబ్బులు ఇస్తుందని వాడేసుకుంటావా? అంటే వాళ్ళు వాడుకోవచ్చా మేడం మమ్మల్ని? అదే నువ్వు వేయాల్సిన కేసులు నువ్వు వేయ, ఆవిడ వేయాల్సిన కేసులు ఆవిడేస్తుంది. జైలుకి వెళ్ళాక మీ పేరెంట్స్ తో మాట్లాడతాను ఇప్పుడు. నేను వేస్తే ఎలా జరుగుతుంది మేడం? చెల్లదు కదా. మరి అప్పుడు మూసుకొని జాగ్రత్తగా ఉండాలా. ఆవిడ చేయొచ్చా నేను చేయకూడదా అంటే ఎవరికాడు చేసుకుంటూ వెళ్తేనే చట్టాలు ఎలా మార్పులు వచ్చినాయి. ఆ పిల్లకి సైకలాజికల్ ప్రాబ్లం తెలియట్లేదా? పెళ్ళై నీ భర్త ఉన్నాడు కదమ్మా, నేను ఎట్లా ఫ్రెండ్షిప్ చేయాలని అది ఆగడం మానేసి అవునండి వచ్చిందే అంటున్నావు. ఆయన డైవర్స్ ఇస్తాడు, నువ్వు పెళ్లి చేసుకుంటావా? 3 నెలలకు అమ్మాయి ఇంకొకటి చేసుకుంటానంటుంది. దానికి రెడీ అయ్యి అగ్రిమెంట్ రాసి చేసుకోవాలి. చేసుకుంటావా అట్లాగా? మీ పేరెంట్స్తో మాట్లాడచ్చు. డబ్బులు ఇస్తుంది కదా అని వాడేసుకుని చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. ఆ పిల్ల ఏదో అట్లా ఉంది కాబట్టి నవ్వుతూ చెప్తే మాట్లాడితే అమ్మాయి ఏదైనా ఓపెన్ అప్ అవుతుందని మేము మాట్లాడుతున్నాం. నీతో నవ్వుతూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ బ్రెయిన్ అయితే పనిచేస్తుందిగా. అక్కడ పెళ్లి చేసుకుని లవ్ చేసి పెళ్లి చేసుకున్న భర్త ఏడుస్తున్నాడు, నువ్వు వచ్చి జోకులు వేస్తున్నావు ఇక్కడ కుటుంబాల మీద. ఏమయ్యా ఈవిడ అవసరమా నీకు? తింగరది ఎలా మాట్లాడుతుందో తెలుసా? ఇంకా మారుతుంది అనుకుంటున్నావా? మారుతుంది మేడం, మీరు కొంచెం ట్రీట్మెంట్ అది చూపిస్తే ఏదో ఒకటి మారుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ అబ్బాయిని వదిలేస్తే మేము మాట్లాడతాం. ఆ అబ్బాయిని వదులుతావా? అతన్నైనా వదిలేస్తాను కానీ ఇతను వదలను మేడం. ఆయన డైవర్స్ ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా, తనకి నచ్చపోతే ఇచ్చేస్తాను మేడం. అతను డైవర్స్ ఇస్తావు, అతనితో పాటు వెళ్ళిపోతావు, అతను పెళ్లి చేసుకుంటావా? సురేష్ వద్దా నీ జీవితంలో? అతనికి ఇష్టమైతే ముగ్గురం కలిసి ఉంటాం. అతనికి ఇష్టపడ్డమ్మా, అతను ఇష్టపడ్డావు. ఏ పిచ్చ ఉందా ఏంటి? జోకులు వేస్తున్నావు ఇక్కడ. అది కాదు, ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేయచ్చు సార్. అతను డైవర్స్ అతను చేసుకుంటాడా అడుగు. నువ్వు చేసుకుంటావా? డబ్బులు ఇవ్వలేదు మరి, డబ్బులు ఎక్కడ నుండి ఇస్తుంది? ఇద్దరు దొందు భరణం వస్తుంది కదా మేడం. భరణం వస్తుంది కదా. భరణం వాడిస్తాడు కట్నం నీకు, అది నువ్వు అనేది. సురేష్ నీకు కట్నం ఇస్తే ఆ అమ్మాయిని చేస్తావు. కట్నం ఇవ్వడు, ఏమీ ఇవ్వడు, నిన్ను భరించడు.
ఆ అమ్మాయి చిల్లు గవ్వ కూడా తనతో పాటు నీ దగ్గర తీసుకురాదు. ఏవైతే ఇప్పటివరకు ఆ అమ్మాయి నీకు ఇచ్చిందో అవి అమ్ముకుని మీరిద్దరు పోషించుకోవాలి. దానికి రెడీయా? రాదు. సురేష్ దగ్గర నుంచి నీ దగ్గర ఏమీ రాదు. నువ్వు డబ్బుల గురించి ఆ అమ్మాయిని ట్రాప్ చేసావన్నది మాకు తెలుసు. ఏమీ రాదు. ఇప్పుడు రెడీయా? మీ ఇద్దరికి ఏమైనా బ్రెయిన్ పనిచేస్తుందా? ఇంత ఎపిసోడ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది, మేము ఆడియన్స్కి మీ ఫేసులు చూపించమేమో కానీ అబ్బాయికి వీడియో ఇస్తాంగా. ఆ అమ్మాయి ఓపెన్గా చెప్తుంది, మా ఆయన్ని మోసం చేశానండి, ఆయన డబ్బంతా పట్టుకెళ్ళిపోయి రాజుకు పెట్టానండి అని. నువ్వు ఓపెన్గా చెప్పావు, అవునండి ఈ అమ్మాయి ఎన్ని ఇచ్చింది నేను కొనిపించుకున్నానని. ఇలా ఆ సీడీ నేను అబ్బాయికి ఇచ్చి అబ్బాయి తరపున కేసు వేసానంటే మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి తెలుసా. ఆ అబ్బాయికి ఫ్రీగా డైవర్స్ వస్తాయి, ఈ అమ్మాయికి రూపాయి మెయింటెనెన్స్ కూడా రాదు. పర్ఫెక్ట్. ఇలాంటి కేసుల్లో మా ఆడియన్స్ చూసుకోండి ఒకసారి, నిజంగా ఇంత డేర్గా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరికీ కూడా మెయింటెనెన్స్లు రావు. వాళ్ళు వేసే ఫాల్స్ కేసుల్లో ఈ మధ్య జ్యుడిషియరీ సిస్టమ్ మారింది. ఫాల్స్ కేసుల్లో కాంపెన్సేషన్, నష్టపరిహారం, వీళ్ళు ఇట్లా కోర్టు టైం వేస్ట్ చేసినందుకు వీళ్ళకి ఫైన్ కూడా వేస్తున్నారు. సో ఇలా ఎవరన్నా భార్యల్ని భర్తలు మోసం చేస్తే కనుక ఈ విషయంలో సీరియస్గా ప్రొసీడ్ అవ్వండి. ఆయన్ని లవ్ చేసుకున్న వాళ్ళకి 3 నెలల నుంచి తిక్కానం లేదు, ఆ 1.5 month నుంచి 1.5 year నుంచి అతనితో ప్రాపర్గానే లేదు. ఆయన డబ్బు మోసుకొచ్చేసి నీకు ఇస్తే ఈవిడ ఒక పతివ్రత అని నువ్వు నమ్మి మేమిద్దరం అన్యోన్యంగా ఉంటామండి అని. బయట అమ్మాయిలు దొరకట్లేదా ఏందో నాకు అర్థమే కావట్లే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.